నా కొడుకుకి నా గురించే నాకు తెలుసు, కరెక్ట్. ఆర్ వైస్ వర్సా అట్లా తెలుసు. సో వాడికి ఏది ఇష్టము, ఏది నచ్చుతుంది, ఏ టైంకి తింటాడు, ఎలా తింటాడనే నాకే తెలుసు. నువ్వు ఈరోజు వచ్చావు, నీకు తెలియదు కదా అన్న ఒకటి ఉంటుంది కదా. కరెక్ట్. వాట్ ఎగ్జాక్ట్లీ అంటే ఇదేంటంటే ఇప్పుడు ఏంటంటే అంటే అత్త కోడల మధ్యలో సాస్ బాబు సీరియల్స్ ఎప్పటి నుంచి ఆడుతుంది, బ్లాక్ బస్టర్ అవుతూనే ఉంటాయి. అండ్ ఇట్స్ ఎవర్ గ్రీన్, ఉంది, ఇంకా 100 సంవత్సరాల తర్వాత కూడా ఉంటాయి. టెక్నాలజీ ఎంత అయినా కానీ అది ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే సైకలాజికల్ రీజన్స్ ఉన్నాయండి. ఐడెంటిటీ క్రైసిస్కి వెళ్తారు. అంటే వాళ్ళు ఏంటంటే నా ఉనికిని చాటుకోవాలి. ఇప్పుడు భార్యగా ఒక అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టగానే భర్త నావాడు, పర్సనల్ స్పేస్ నాకే ఎక్కువ ఇవ్వాలి, నేను జీవిత భాగస్వామిని అని ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తుంది. తర్వాత అత్త ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి పెంచాను, ఐ హావ్ ఫుల్ రైట్స్, నాకే ఎక్కువ తెలుసు అని చెప్పేసి తను తెలియకుండానే వాళ్ళిద్దరు బాగుండాలని ఉంటుంది అత్తయ్యకి ఇంటెన్షన్, కొడుకు కోడలు బాగుండాలని ఉంటుంది. కానీ తెలియకుండానే తన ఉనికిని కాపాడుకోవడానికి ఐడెంటిటీ ఫైట్లో వెళ్ళేసి తన పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి వెళ్తుంది. తర్వాత అఫ్ కోర్స్ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు అత్తయ్య ఉండినట్టు కోడలు ఉండలేదు, ఎందుకంటే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల అనుభవం ఎక్కువ ఉంటుంది తనకి వంటలో కూడా. ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. సో కంపేర్ చేయడానికి రాదు. అలాగే చిన్నప్పటి నుంచి తను తెలుసు అబ్బాయి ఎలా ఉంటాడని తెలుసు. సో ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఆ మెలుకలు కోడలికి చెప్పాలి, దీనికి వంటలాంటి ఇష్టము, తనకి ఇలాంటి ఇష్టం అనేది. ఇప్పుడు కార్పొరేట్ వల్ల కూడా అండి ట్రాన్సిషన్ ఉంటుంది. ప్రాజెక్ట్ మేనేజర్ మారిన, ఒక ఎంప్లాయీస్ ప్రాజెక్ట్లకైనా వెళ్ళిపోయినా వచ్చిన ట్రాన్సిషన్ అనేది ఉంటుంది. అంటే ఏంటి అనేది కొంచెం కేటీ అంటారు, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అది అంటారు. రిలేషన్షిప్లో కూడా ఐఎమ్ నాట్ అంటే బిజినెస్ టర్మ్స్ మాట్లాడట్లేదు నేను, కానీ అది ఉండాలి, హెల్తీ వేకి ఇవ్వాలి. అబ్బాయికి ఇదంటే ఇష్టము, ఇదంటే ఇష్టం ఉండదు. తర్వాత 2 వైప్స్ ఇక్కడ నుంచి కూడా, ఈవెన్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా అలా చెప్పొచ్చు. అక్కడ గొడవలు చాలా వరకు తగ్గుతాయి. సో అదేంటంటే 2 వైపులా అంటే సుముఖత, అంటే అండర్స్టాండింగ్ ఉండాలి. వాళ్ళిద్దరు ఓపెన్ మైండెడ్గా షేర్ చేసుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ రావు. లేకుంటే సైకలాజికల్గా నా పట్టు అదొక టెరిటోరియల్ కాన్ఫ్లిక్ట్ అయిపోతుంది అక్కడ తెలియకుండానే సైకలాజికల్గా.